లారీసు, లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ నడిపించేటువంటి డ్రైవర్సు కాస్త నిద్ర వచ్చినప్పుడు ఎక్కడైనా వెహికల్ని పక్కన ఆపి పడుకుంటారు. మత్తు తీరిన తర్వాత ఆ తర్వాత బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే నిద్ర మత్తులో కనుక డ్రైవ్ చేసినట్లయితే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. డ్రైవర్స్ నిద్రపోకూడదు. అలాంటప్పుడు ఈ ప్రపంచానికి డ్రైవర్ అయినటువంటి దేవుడు నిద్రపోతాడా? నిద్రపోవటానికి వీల్లేదు. ఆయన నిద్రపోయినట్లయితే ఈ ప్రపంచాన్ని నడిపించేది ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడి గురించి ఈ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిన్ను కాపాడేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడని. నిజమే కదా? మనల్ని కాపాడేటువంటి దేవుడు నిద్రపోకూడదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉండాల్సిందే. దేవుడు మనల్ని రెండు రకాలుగా కాపాడుతూ ఉంటాడు. ఒకటి జనరల్గా ఎలా అంటారేమో, ఈ విశ్వాన్ని కాపాడేవాడు ఆయనే. ఐజాక్ న్యూటన్ ఒకసారి ఈ విధంగా అంటున్నాడు, దేవుడే గనక ఈ ప్రపంచాన్ని అంటే ఈ భూమిని సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు దాని కక్షలో ఉంచటానికి దేవదూతల్ని 24 గంటలు ఉంచకపోయినట్లయితే ఈ ప్రపంచం లేకపోతే ఈ భూమి ఉండేది కాదు అని అంటున్నాడు. అంటే దేవుడు ఆ విధంగా కాపాడుతూ ఉన్నాడు ప్రతి క్షణం. ఇది జనరల్ అని ఆలోచించినట్లయితే, స్పెసిఫిక్గా ఆలోచించినట్లయితే, అంటే చాలా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆలోచించినట్లయితే, దేవుని చేత ఎంపిక చేయబడ్డవారు లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుడి చేత కాపాడబడుతూ ఉంటారు. దేవుడు కాపాడుతూ ఉంటాడు. బైబిల్లో ఆ విధంగా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక రాజుగారి గురించి చూద్దాం. ఆయన పేరు యెహోషాపాతు. యెహోషాపాతు ఒక పొరపాటు చేశాడు. ఆయన యూదా దేశపు రాజు. అయితే ఆయన ఇశ్రాయేలు దేశపు రాజు అయినటువంటి ఆహాబుతో కలిసి యుద్ధం చేద్దాం అనుకున్నాడు. దేవుడికి అది ఇష్టము లేదు. ప్రవక్త ద్వారా చెప్పాడు కూడా. అయినప్పటికీ కూడా మాట వినకుండా చేశాడు ఆ పని. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో కాపాడి ఆహాబు అనేటువంటి ఆయన యెహోషాపాతుని అటాక్ చేయకుండా చేశాడు. ఆహాబు చచ్చిపోయాడు. ఆ తర్వాత యెహోషాపాతుకి ఓ పెద్ద సమస్య ఏర్పడింది. 3 దేశాలు, మోయాబీలు, అమ్మోరీలు, మియోనీలు ముగ్గురు కలిసి ఒకేసారి యుద్ధం చేయడానికి వచ్చాడు. చాలా చిన్న దేశం యూదా దేశం. 3 దేశాలు కలిసి తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. సముద్రం అంతా సైన్యం వచ్చింది ఈయన్ని అటాక్ చేయడానికి. ఆ సమయంలో యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో 3 విషయాలు గమనిస్తాం. మొదటిది, ప్రభువా, నువ్వు మా యొక్క పూర్వీకులకి వాగ్దానం చేశావు కదా, నీ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని కాపాడు అని అన్నాడు. రెండో విషయం, ఈ దేశాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు కదా, కాబట్టి ఈ బహుమానాన్ని ఎవరు దొంగిలించగలకుండా చెయ్యి అని అడిగాడు. మూడోది, నీకు ప్రార్థన చేసినట్లయితే సహాయం చేస్తావు కదా, మాకు సహాయం చెయ్యి అని అన్నాడు. ఆ యొక్క పరిస్థితిలో ఒక మాట అంటాడు, మాకు ఇంకెవరు ప్రభువా దిక్కు, నువ్వు ఒక్కడివే కదా అని అన్నాడు. దేవుడు అద్భుతంగా యెహోషాపాతుని కాపాడాడు, విజయాన్ని అందించాడు. ఈ యొక్క సంఘటన ద్వారా 2 పాఠాలు నేర్చుకుంటాం. యెహోషాపాతు పొరపాటు చేశాడు, అయినప్పటికీ కూడా దేవుడు వదిలిపెట్టాడా? లేదు. రెండోది, పెద్ద శత్రువులు ఆయన మీద అటాక్ వచ్చాడు, శత్రువులను తొలగించాడా? లేదు. శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించాడు. మీ జీవితాల్లో పొరపాట్లు చేసి ఉండొచ్చు, అయినప్పటికీ మీరు ఇప్పుడు ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు, సహాయం చేస్తాడు. రెండోది, దేవుడు సమస్యను తొలగించడు, సమస్య మీద విజయం ఏ విధంగా పొందాలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఒకవేళ కష్టాల్లో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, సమస్యల్లో ఉన్నారేమో, నిద్రపోకుండా కునకకుండా ఉన్నటువంటి దేవుడిని మీరు ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు, మీకు విజయాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఆ విధంగా ఆయన్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతూ మీరు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఉన్నట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. తేజో, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభువా, మీరు మాకు సహాయం చేసే దేవుడివి, మీరు మమ్మల్ని కాపాడే దేవుడు. కాబట్టి మీరు ఎప్పుడు నిద్రపోరు ప్రభా, కునకరు ప్రభా. అంత మంచి దేవుడు మాకుండగా ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించకుండా ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఈరోజు ఎంతమంది అయితే సమస్యల్లో ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా అంతు చిక్కని పరిస్థితుల్లో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన, మీరు వారికి ఆశ్రయ దుర్గమై అన్నారు ప్రభా. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించి నిన్ను ఆశ్రయించడానికి కృప చూపించమని అడుగుతున్నాం, జవాబుని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్.